గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం రీసెంట్‌గా కొత్త పాలిసీస్ చాలా వచ్చినాయి గదా! ఈరోజు ఏందంటే కొత్తగా వచ్చిన పాలిసీలేంది, ఆ పాలిసీలో ఉండే కీ ఫీచర్స్ ఏంటి, వీటి గురించి ఒక వీడియో చేస్తాను. ఎస్పెషల్‌గా శుభ్ అనే పేరు పైన మనకు చాలా పాలిసీస్ వచ్చినాయి. దాంట్లోకి సంబంధించిన బేసిక్ వీడియోస్ అనేది నేను చేస్తాను. ఒకసారి చూడండి. హ్మ్. ఇది సిద్ధి యాప్ ఇట్లా ఓపెన్ చేసుకోండి. ఇది ఒక అడ్వైజర్ అన్నమాట. అడ్వైజర్‌లో ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చాలా మంది పార్ట్ టైమ్‌గా చేసే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ గురించి. ఇక్కడ హోమ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కోడ్స్ అన్ని కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళాలి. హెల్త్ సొల్యూషన్స్ అంటే ఓన్లీ పరమరక్షకే ఉంటుంది. సేవింగ్ సొల్యూషన్స్ అంటే గ్యారంటీ, నాన్ గ్యారంటీ, ఎండోమెంట్ పాలసీలు, రెగ్యులర్ ఇన్కమ్ పాలసీలు, ఇమ్మీడియట్ ఇన్కమ్ పాలసీస్ ఉంటాయి. ప్రొటెక్షన్ సొల్యూషన్స్ అంటే ప్యూర్ టర్మ్ పాలసీస్ ఉంటాయి. రిటైర్మెంట్ సొల్యూషన్స్ అంటే మనకి పింఛన్ పాలసీస్ అన్నమాట. ఇప్పుడు ఈ శుభ్ సొల్యూషన్స్ లో ఉండే కొత్తగా వచ్చిన పాలసీలు ఈ 4 రకాల పాలసీలు ఉన్నాయి. వీటిలో జస్ట్ కీ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎందుకంటే ఈ పాలసీలన్నీ రీసెంట్ గా లాంచ్ అయినాయి. దీంట్లో బేసిక్ రూల్స్ రెగ్యులేషన్స్ కొద్ది మంది మాత్రమే దీనిలోని సేల్ చేయగలుగుతున్నారు. ఈ పాలసీలు ఎవరికి ఇస్తే బెటర్ గా ఉంటుంది, ఆ పాలసీలు అసలు గ్యారెంటెడ్ పాలసీలా, నాన్ గ్యారంటీ పాలసీలా, సేవింగ్ పాలసీలా, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలా, బేసిక్ రూల్స్ రెగ్యులేషన్స్, బేసిక్ ఏజ్ క్రైటీరియా కానీ, ఇన్కమ్ క్రైటీరియా కానీ అసలు ఏ విధంగా వర్కౌట్ అవుతాయి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే టాటా లైఫ్ శుభ్ సొల్యూషన్స్. ఈ శుభ్ సొల్యూషన్స్ లో ఏంటంటే జస్ట్ వ్యూ కీ ఫీచర్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కీ ఫీచర్స్ చూడండి. ఇదేంటంటే ఎఫ్జి సెక్యూర్ స్మార్ట్ ఫార్చ్యూన్ ప్లస్ క్యాపిటల్ గ్యారంటీ గ్రోత్ కార్పస్. ఇదేంటంటే ఆన్బాండ్ గ్యారంటీ పాలసీ ఉంటుంది. ప్లస్ కొంచెం యూలిప్ రిలేటెడ్ గా రిటర్న్స్ కూడా వస్తూ ఉంటాయి. మనం ₹1,00,000 కడితే ఎఫ్జి సెక్యూర్ లో కానీ ఎఫ్జి ఇమీడియట్ ఇన్కమ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఆ ఇమీడియట్ ఇన్కమ్ వస్తుంది. ఆ ఇమీడియట్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో అది మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి దాని రిలేటెడ్ గా రిటర్న్స్ అనేది ఇస్తారు. ఓకేనా. క్యాపిటల్ గ్యారంటీ దీంట్లో 12 ఇయర్స్ కట్టిన డబ్బులు రిటర్న్ వస్తాయి. అది ఆన్ బాండ్ గ్యారంటీ. ఈ 40% రిలేటెడ్ గా వచ్చేది ఏంటంటే మార్కెట్ రిలేటెడ్ గా గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. పార్షియల్ విత్డ్రావల్ ఫెసిలిటీ సేమ్ మనకి పిఆర్ లో ఉన్నట్టే 5 ఇయర్స్ తర్వాత పార్షియల్ విత్డ్రావల్ ఫెసిలిటీ ఉంటుంది. లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ఒక ఆప్షన్. ఇంకోటి ఏంటంటే షుప్లెక్స్ ఇన్కమ్. ఇది స్మార్ట్ ఫార్చ్యూన్ ప్లస్ అనేది ఏంటంటే యూలిప్ రిలేటెడ్ పాలసీ. ఇది షుప్లెక్స్ ఇన్కమ్ ప్లాన్ అనేది ఏంటంటే బోనస్ రిలేటెడ్ పాలసీ. దీనికి కూడా సేమ్ క్యాపిటల్ గ్యారంటీ 12 ఇయర్స్ కట్టిన డబ్బులు వస్తాయి. ఎండ్ ఆఫ్ ది ఎండ్ టు ఎండ్ వెల్త్ క్రియేషన్, టైమ్లీ ప్రాసెస్డ్ మీట్ మైల్ స్టోన్, ట్యాక్స్ బెనిఫిట్, లైఫ్ టైమ్ ప్రొటెక్షన్ టు లవ్డ్ వన్స్. దీంట్లో ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. సేమ్ నాన్ గ్యారంటీ రెండు కూడా మనం ప్రీమియం ఏదైతే కడుతున్నామో ఆ ప్రీమియం మాత్రము ఆన్ బాండ్ గ్యారంటీ వస్తుంది. రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ ఉంటుంది. ఓకేనా. క్యాపిటల్ గ్యారంటీ అంటారు దాన్ని. మనకు ఎఫ్జి సెక్యూర్ లో ఇమీడియట్ ఇన్కమ్ ఆప్షన్ అనేది దీంట్లో యూజ్ అవుతుంది. మనం ఇప్పుడు ₹1,00,000 కడితే వచ్చే 40,000 ఏదైతే ఉంటుందో ఆ 40,000ని స్మార్ట్ ఫార్చ్యూన్ ప్లస్ షుప్లెక్సీ ఇన్కమ్. నీకు మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ కావాలంటే స్మార్ట్ ఫార్చ్యూన్ ప్లస్ లో ఇస్తాము. బోనస్ రిలేటెడ్ కావాలంటే షుప్లెక్సీ ఇన్కమ్ ప్లాన్ లో ఇస్తాం. ఓకేనా. ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటాయి. పీపీటీలు, పీటీలు, రైడర్లు, ఇంక ఎవ్రీథింగ్ సేమ్ ఉంటాయి. ఓకేనా. ఇది బేసిక్ థింగ్. తర్వాత ఇది రెండోది. దీంట్లో చూడండి క్యాపిటల్ గ్యారంటీ 12 ఇయర్స్ కట్టిన డబ్బులు మొత్తం కూడా గ్యారంటీ ఆన్ బాండ్ గ్యారంటీ ఉంటుంది. గ్రోత్ ఆఫ్ కార్పస్ త్రూ మార్కెట్ లింక్డ్ రిటర్న్స్. సేమ్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా రిటర్న్స్ వస్తూ ఉంటాయి. త్రూ పార్సల్ విత్డ్రావల్ ఫెసిలిటీ సేమ్ ఇంకా మార్కెట్ లింక్డ్ అంటే చాలు 5 ఇయర్స్ లాగింగ్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత సిస్టమేటికల్ పార్సల్ విత్డ్రావల్ ఆప్షన్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి మనకు ఒక రిక్వైర్మెంట్ ఉందంటే తీసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే
లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ 7 ఇయర్స్ 10 ఇయర్స్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆప్షన్ టు హోల్ లైఫ్ కవర్ 100 ఇయర్స్ వరకు కూడా పెట్టుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. సింపుల్ పాలసీ ఇది. ఓకేనా? మార్కెట్ రిలేటెడ్ రిటర్న్స్ ఉంటాయి. క్యాపిటల్ గ్యారంటీ ఉంటుంది. 100 ఇయర్స్ వరకు కవరేజ్ తీసుకోవడానికి ఉంటుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే జస్ట్ కీ ఫీచర్సే చెప్తున్నాను. రేపటి నుంచి ఒక్కొక్క దాని గురించి శుభ్ హెల్త్ ప్లస్. ఇది మనోళ్ళు బాగా చాలా మంది సేల్ చేస్తున్నారు. దీంట్లో ఏంది అంటే ఎంజాయ్ 0 ప్రీమియం అలొకేషన్ చార్జెస్. మనకు మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా మార్కెట్ లింక్డ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మనం కట్టిన డబ్బుల్ని కంపెనీ మెయింటైన్ చేసి ఫండ్ అలొకేట్ చేసి దాని మొత్తం మెయింటైన్ చేయడానికి కొన్ని ఛార్జెస్ అనేది తీసుకుంటుంది. ఈ పాలసీలో 0 అలొకేషన్ ఛార్జెస్ ఉంటాయన్నమాట. ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్. ఓకేనా? దాన్ని బట్టి కొంచెం రిటర్న్స్ ఎక్కువ రావడానికి ఛాయిస్ ఉంటుంది. కవరేజ్ ఆఫ్ యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ టర్మ్ బూస్టర్ విత్ టర్మినల్ ఇల్నెస్. ఈ 4 రకాల రైడర్లు యాడ్ చేసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మిగతా ఇంతకుముందు చెప్పిన పాలసీలో రైడర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రైడర్స్ కావాలి, మ్యాక్సిమం ఇన్సూరెన్స్ కవరేజ్ రావాలి, మ్యాక్సిమం రిటర్న్స్ రావాలి అనుకున్న వాళ్ళకి పాలసీ సజెషన్ చేస్తే బెస్ట్ ఆప్షన్. ఓకేనా? ఇంకోటి చూస్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం. మనం కట్టిన డబ్బులు రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ కూడా ఉంటుంది మనకి. ఓకేనా? ట్యాక్స్ ఫ్రీ విత్డ్రాల్ హెల్త్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్. మనకి దీంట్లో ఇది మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా సేమ్ మార్కెట్ రిలేటెడ్గా రిటర్న్స్ కాబట్టి మనకు వచ్చే హెల్త్ రిలేటెడ్గా ఏదన్నా ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఎక్స్పెన్సెస్ ఏదన్నా వచ్చినప్పుడు విత్డ్రాల్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. హెల్త్ ఫండ్ మార్కెట్ రిలేటెడ్ రిటర్న్స్ విత్ బీట్ మెడికల్ ఇన్ఫ్లేషన్. దీంట్లో 0 అలొకేషన్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి మార్కెట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కిందకి వెళ్తుంది. దాని నుంచి వచ్చే రిటర్న్స్ ఏదైతే ఉంటుందో ఆ డబ్బుల్ని తీసుకొని ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే మెడికల్ ఎక్స్పెన్సెస్ మనకు ఫ్యూచర్లో రాను రాను పెరుగుతున్నాయి కదా దానిని బీట్ చేసడానికి మంచి రిటర్న్స్ కావాలి అనుకున్న వాళ్ళకి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే హెల్త్ బడి వెల్నెస్ ప్రోగ్రామ్. హెల్త్ బడి గురించి ఐడియా ఉంది కదా, 64,100 సంథింగ్ ఏదైతే ఉంటుందో ఆ బెనిఫిట్స్ కూడా వస్తాయి. ఓకేనా? ఇంకోటి మన ఫండ్స్ అన్ని కూడా మార్కెట్ రిలేటెడ్గా బెస్ట్ ఫండ్స్ అన్నమాట. 5 స్టార్ రేటింగ్ ఫండ్స్ ఉన్నాయి. ఈ 5 స్టార్ రేటింగ్ ఫండ్స్ని మనకి ఏజెన్సీ ఉంటుంది మార్నింగ్ స్టార్ అని చెప్పేసి. ఆ మార్నింగ్ స్టార్ రేటెడ్ ఫండ్స్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. మనం ఓవరాల్గా ఏంటంటే మార్నింగ్ స్టార్ అనేది ఆన్లైన్ ఏజెన్సీ ఫండ్కు రేటింగ్ ఇచ్చేది అనమాట. అలాంటిది రేటింగ్ ఇచ్చేదానివల్ల మన ఫండ్స్ బెస్ట్గా ఉంటాయి. ఎప్పుడు చూసినా మార్నింగ్ స్టార్ రేటింగ్ అని చెప్పేసి 28%, 30% రిటర్న్స్ ఇచ్చినట్టు 5 స్టార్ రేటింగ్లో ఉంటాయి మన ఫండ్స్. ఓకేనా? ఇదన్నమాట. తర్వాత ఇంకొకటి శుభ్ మహా లైఫ్. దీంట్లో చూడండి ఫ్లెక్సిబిలిటీ టు చూస్ ఫ్రమ్ 3 ప్లాన్ ఆప్షన్స్. సేమ్ శుభ్లెక్సీ ఇన్కమ్ ప్లాన్ ఉంది కదా, అది బోనస్ రిలేటెడ్ పాలసీ, నాన్ గ్యారంటీ పాలసీ. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏంటంటే మనకి లంసమ్ ఎండోమెంట్ పాలసీ ఉంటుంది, రిటైర్మెంట్ పాలసీ ఉంటుంది, డిఫర్డ్ ఇన్కమ్ 12 ఇయర్స్ పేమెంట్, 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్, ఈ విధంగా కూడా ఉంటుంది. బ్యాలెన్స్డ్ 50% ఈక్వల్ పార్టిసిపెంట్. దీంట్లో ఏంటంటే మనం 1,00,000 కడితే దాంట్లో 50,000 ఏమో ఇట్లాంటి దానిలో వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈక్విటీ పార్టిసిపేషన్, ఇది బోనస్ రిలేటెడ్ పాలసీలు అనమాట. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ ప్లాన్ ఆప్షన్స్ టు ట్రయల్ అండ్ సొల్యూషన్స్. దీంట్లో 2-3 రకాల పాలసీస్ని యాడ్ చేసి తీసుకోవచ్చు. ఓకే? హై ప్రొటెక్షన్ విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్లెక్సిబుల్ టు చూస్ ఏజ్ టిల్ విచ్ ది అప్లైస్. అంటే మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువ కావాలి అంటే కూడా చూస్ చేసుకోవచ్చు. దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇన్కమ్ ప్రూఫ్లు అడగడం కానీ బేసిక్ టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన బేసిక్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ పాలసీలో అయితే ఇన్సూరెన్స్ కవరేజ్లో ఎక్కువ ఉంటాయో ఆ పాలసీకి కంపల్సరీ బేసిక్ స్టడీ కానీ ఇన్కమ్ ప్రూఫ్ కానీ అడుగుతారు. ఇది గుర్తు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక హెచ్ఎల్వి క్యాలిక్యులేషన్స్ ఉండాలి. వాళ్ళకి ఏదన్నా జరిగితే వాళ్ళ హెచ్ఎల్వికి మీట్ అయ్యే విధంగా మనకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఇవ్వాలి అనుకుంటే కంపల్సరీ బేసిక్ స్టడీ, బేసిక్ ఇన్కమ్ ప్రూఫ్లు అడుగుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మనకు రిటైర్మెంట్ సొల్యూషన్ కూడా ఉంటుంది. హయ్యర్ క్యాష్ బోనస్ డిఫర్డ్ ఆప్షన్. మనకి 12 ఇయర్స్ పేమెంట్, 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ చేస్తే మనకి ఎక్కువ క్యాష్ బోనస్ రిలేటెడ్గా రిటర్న్స్ వచ్చేట్టున్నట్టున్నాయి.
అట్రాక్ట్ డిస్కౌంట్స్ అంటే డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్స్ ఎగ్జిస్ట్ స్టార్ట్ అయ్యే కస్టమర్స్ అవర్ ఉమెన్ కస్టమర్స్. మనకి ఉమెన్ కస్టమర్స్కి కానీ ఆల్రెడీ ప్రీవియస్గా తీసుకున్న పాలసీ కస్టమర్స్కి కానీ ఇలాంటి పాలసీలు తీసుకుంటే కొంచెం అడిషనల్ డిస్కౌంట్స్ కూడా ఇవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకేనా. ఇది నాన్ గ్యారంటీ పాలసీ. 50% మనం ₹1,00,000 కడితే దాంట్లో 50% ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దీంట్లో ఎండోమెంట్ ఉంది, డిఫర్డ్ ఇన్కమ్ ఉంది, రిటైర్మెంట్ ఆప్షన్ ఉంది. 3 పాలసీస్ ఉన్నాయి. ఇవి కీ ఫ్యూచర్స్ అన్నమాట. ఈ మూడింటిని బేస్ చేసుకొని మనకి ఈ పాలసీలో అసలు ఏ పాలసీ ఎందుకు ఉంది, ఏ పాలసీ ఏ విధానికి సంబంధం, గ్యారంటీయా, నాన్ గ్యారంటీయా, మార్కెట్ రిలేటెడా, బోనస్ రిలేటెడా, ఎండోమెంట్ పాలసీయా, రెగ్యులర్ ఇన్కమ్ పాలసీయా, లేకపోతే ఇమ్మీడియట్ ఇన్కమ్ పాలసీ, బేసిక్ థింగ్స్ తెలిస్తే ఆ పాలసీ గురించి ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. ఈ క్యూ ఫీచర్స్ తెలుసుకోకుండా మనం పాలసీ గురించి ఎంత తెలుసుకున్నా కూడా కీ ఫీచర్స్ చూస్తే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అదే కీ ఫీచర్స్ మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఆ పాలసీ ఏ దానికి సంబంధించింది, ఏ విధంగా కస్టమర్కి యూజ్ అవుతుంది అనేది క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఇది నా ఇంటెన్షన్ అనమాట. ఓకేనా. ఈరోజు శుభ్ సిరీస్ ఏదైతే ఉన్నాయో పాలసీస్ ఈ 4 వీటి గురించి కీ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. రేపటి నుంచి రేపు కానీ ఈ వీకెండ్ మొత్తం వరకు దీని గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకొని ప్రతి ఒక్క పాలసీ గురించి ఒక్కొక్క కొటేషన్ తీసి బేసిక్ రూల్స్ రెగ్యులేషన్స్, కొటేషన్ తీసే ప్రాసెస్, రైడర్స్ ఏమైనా ఉంటే రైడర్స్ యొక్క బెనిఫిట్స్, ఈ విధంగా మొత్తం మీకు ఒక 5 to 10 minutes 10 minutesలో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో గురించి కానీ ప్రీవియస్ వీడియో గురించి కానీ మీ అమూల్యమైన కామెంట్స్ ఇవ్వండి. దానిని బేస్ చేసుకొని ఎవ్రీ వీకెండ్ ఎవ్రీ సండే ఒక వీడియో మాత్రం మొత్తం కామెంట్స్ క్లారిఫికేషన్స్ అని ఒక వీడియో చేయాలని ఫిక్స్ అయ్యాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ.